బెంగళూరు సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడికి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉందంటున్నారు చిత్తూరు పోలీసులు. అతని నేర చరిత్రకు సంబంధించి చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మధ్యలో వాళ్ళ ఇంట్లో కానీ కొంత చిన్న గొడవ జరిగింది. ఈ కేసు కోసమే డబ్బంతా పోయింది. పూర్తి డబ్బంతా ఖర్చు లక్షల్లో అయిపోయినాయి. మరి నువ్వు మాకు చాలా వెదవగా ఉన్నావు అని చెప్పేసి రకరకాల మాటలు ఇవి జరగడం వల్ల ఆయన అక్కడి నుంచి ఏం చేశాడంటే మరి అఫ్జల్గంజ్ ఏరియాకి వెళ్ళి అఫ్జల్గంజ్ ఏరియాలో ఆ కొడవలు అనేది ఒక పెద్ద సిక్కులు అనేది కొడవలు అక్కడ కొనుక్కోవడం. ఆయన చెప్పే వర్షన్లో నేను టాయ్ పిస్టల్ అనేది తీసుకున్నాను అని అంటున్నాడు, కానీ అది ఇంకా మనం వెరిఫై చేయాలి. టాయ్ పిస్టల్ తీసుకున్నాను అని అంటాను, బట్ అక్కడ అది టాయ్ పిస్టలా నిజమైన పిస్టలా ఇవన్నీ వెరిఫై చేయాలి ఇన్వెస్టిగేషన్లో. అది తీసుకుని అక్కడి నుంచి జడ్చర్లాకి వచ్చాడు. జడ్చర్లాకి వచ్చి జడ్చర్లలో మరి చిన్న తగాదా అనేది వచ్చింది అక్కడ నారాయణ అనే వ్యక్తితో. వస్తే ఆయన్ని మరి బయటకు వచ్చిన వెంటనే బార్లో తగాదా వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నరికే జరిగింది. మరి హైదరాబాద్కి చనిపోయినాడు అని అనుకున్నాడు, కానీ ఆయన మరి బతికాడు నారాయణ అనే అతను. మరి దాని తర్వాత జడ్చర్ల నుంచి మరి ట్రైన్ ఎక్కి ధర్మవరం వచ్చాడు. ధర్మవరంలో నవంబర్ 2013లో ధర్మవరం వచ్చి ధర్మవరంలో మీకు తెలుసు రైల్వే స్టేషన్ దిగిన వెంటనే దగ్గరలోనే ఒంటరిగా అంటే ఐసోలేటెడ్ హౌసెస్ ఉంటే అక్కడ ఒక ఐసోలేటెడ్ హౌస్ని చూజ్ చేసుకుని ఓల్డ్ లేడీ అక్కడ ఉంటే ఆ లేడీని నగలు ఇమ్మని చెప్పేసి ఇంట్లో పోయి నీళ్ళు ఇమ్మని మరి నగలు ఇమ్మని చెప్పి ఇది చేస్తే ఆమె వెంటనే నగలు ఇవ్వకపోతే ఆమెను అక్కడ కత్తితో చంపేసి ఆమె జిమ్కీలు అంటే చెవుల్లో ఉన్న పోగులు అవి తీసుకుని అట్లాగే ఆమె ఏటీఎం కార్డు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి ఆయన కదిరికి వెళ్ళిపోయాడు. కదిరిలో పోయి ఆ ఏటీఎం కార్డు ద్వారా 3,400 రూపాయలు డ్రా చేసుకుని ఇంచుమించు ఒక 6 రోజుల దాకా కదిరిలో ఉన్నట్టు తెలుస్తుంది మనకు. 6 రోజుల దాకా కదిరిలో ఉండి మరి కదిరిలో నుంచి డైరెక్ట్గా మరి ట్రైన్ ఎక్కి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరులో దిగిన వెంటనే కబన్ పార్క్లో పొద్దున్నే అక్కడ చాలా ఆకలితో ఉన్నాడంట. 2 రోజులు తిండి సరిగా లేదు అని అంటాడు. అంటే 2 పూటలు కానీ 1 పూట తినడం అలా జరిగింది. సో వెంటనే డబ్బు అవసరం ఉండింది. ఆ డబ్బు అవసరానికి ఆ ఏటీఎం గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఆ షట్టర్ని కానీ టెస్ట్ చేసుకున్నాడు. షట్టర్ లేకపోవచ్చా మరి మూయడానికి వీలవుతుందా అని చూసుకున్నాడు. అదంతా వేయడానికి కానీ మూయడానికి కానీ వీలుగా ఉన్నదని చెప్పేసి దాని తర్వాత అక్కడే కాపులాగా అక్కడ కాసాడు ఆ బ్యాగ్ వేసుకుని. మరి ఆ టైంలో ఒక లేడీ రావడం జరిగింది. ఆ లేడీ వస్తేనే లోపలికి పోయిన వెంటనే ఈయన లోపల ఎంటర్ అయిపోయి ఆ షట్టర్ వేసుకోవడం జరిగింది. మీరు అవన్నీ చూసారు, ఆ దృశ్యం అని మీరు కానీ చూపిస్తున్నారు ఆల్రెడీ. మరి అలా అటాక్ చేయడం అనేది జరిగింది. అటాక్ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి కదిరి నుంచి ఆ బెంగళూరు అటాక్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ పేపర్స్లో మరి ఇటువంటి వీడియోలు ఎక్కువ రిలీజ్ కావడం వలన భయపడి గుండు చేయించుకున్నాడు. వెంటనే గుండు చేయించుకుని కేరళకి వెళ్ళిపోవడం జరిగింది. కేరళకి వెళ్ళిపోయి కేరళలో ఉండిపోయాడు ఆయన. కేరళలో ఇంచుమించు ఒక 1 year దాకా కేరళలో ఎర్నాకుళంలో ఉన్నాడు. ఎర్నాకుళంలో పెయింటింగు అంటే పెయింటర్గా గాను ఇంకా డిఫరెంట్ వర్కులు చేశాడు. దాని తర్వాత అక్కడి నుంచి మరి పీలేరుకి వచ్చాడు. పీలేరులో మరి ఒక అఫెన్స్ పీలేరులో చేశాడు. ముఖ్యంగా ఇక్కడ కానీ ఒంటరి ఆమె ఉన్నప్పుడు పీలేరులో కానీ ఆమెను అటాక్ చేసి అక్కడ జ్యువెల్స్ ఆర్నమెంట్స్ తీసుకోవడం జరిగిందని అంటున్నారు. అక్కడ నుంచి మరి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. మరి హైదరాబాదు గుంటూరు తిరుక్కుంటూ ఉన్నాడు ఈయన. ఇంకా ఈ మధ్యలో ఏ అఫెన్సెస్ చేశాడు ఇంకా డీటెయిల్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉంది మనం ఎంక్వైరీ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ప్రస్తుతానికి మనకు తెలిసింది ఏంటంటే ఈ మర్డర్ బార్ గేమ్స్లో ఈయన ఉన్నట్టు మనకు క్లియర్గా తెలిసింది. ప్లస్ ఎస్పెషలీ ఆ ఏటీఎం కేసు సెన్సేషనల్ కేసు అయింది కనుక ఆ సెన్సేషనల్ కేసులో ఖచ్చితంగా ఉన్నట్టు మనకు తెలిసింది. ఆయన కన్ఫర్స్ చేశాడు, నేను ఉన్నాను సార్ దాంట్లో అని. అది కాకుండా మనకు వీడియో ఫుటేజెస్ కానీ చూసాము. కదిరిలో వీడియో ఫుటేజ్ కానీ వచ్చింది, ఆ ఏటీఎం ఫుటేజ్ కానీ ఉంది. ఆ ఏటీఎం ఫుటేజ్ ఈ ఏటీఎం ఫుటేజెస్ అన్నీ చూసిన తర్వాత కానీ అక్కడున్న జరిగిన ఇన్సిడెంట్ అంతా కళ్ళకద్దినట్టు ఆయనే చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకు ఆల్మోస్ట్ మనకు క్లియర్ అయింది మన బెంగళూరు ఏటీఎం కేసులో ఈయన ఇన్వాల్వ్ అని. మనం ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది, ఎందుకంటే ఇంకా
చాలా విషయాలు తెలుసుకోవాలి. ఏటీఎం కేసు అయిపోయిన తర్వాత మరి అన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఒక కేసే చేశాడా, ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ చేశాడా ఏమిటి అనేది కనుక్కోవాలి. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నానమ్మ మాత్రమే ఉన్నారు. ఆ నానమ్మ అక్కడ ఉన్నారు. దాని తర్వాత ఈయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ని కానీ డిస్కార్డ్ చేసేసాడు. పిల్లలైతే లేరు. ఈయన ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు ఒక ఇల్లు మదనపల్లిలో ఉంది, నీరుగట్టపల్లిలో. ఈ మధ్యకాలంలో మీకు అంతా తెలుసు, మనం ఈ సిపిఓస్ మన పోలీసు క్రైమ్ పార్టీలు పెట్టాం. ఈ క్రైమ్ పార్టీలు సిపిఓస్ అంతా కలిసి ప్రతి ఊర్లో సెన్సస్ తీస్తూ పోతున్నారు. ఎక్స్ కాన్విక్ట్స్ కానీ, దాని తర్వాత జైల్లో నుంచి పారిపోయిన వాళ్ళు కానీ, ఇటువంటి హిస్టరీ షీటెడ్ పర్సన్స్ కానీ, అవుట్ ఆఫ్ వ్యూ క్రిమినల్స్ కానీ, వీళ్ళెవరు కనిపించలేదు. వాళ్ళందరినీ చూసి నోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో దీనిలో ఈ క్రిమినల్ అంటే ఈయన మధుకర్ రెడ్డి గురించి కానీ వచ్చింది. వస్తేనే ప్రస్తావన ఇన్ఫర్మేషన్ మీద మదనపల్లికి వచ్చిపోతున్నాడని తెలిసింది. మదనపల్లికి వచ్చిపోతున్నాడని